హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ అండి. సమ్మర్లోనైతే ఈ రెసిపీ అయితే మనము తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే సొరకాయలనైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలోనైతే వేడి చేయకుండా ఉంటుంది. అందుకనేసి ఈరోజు సొరకాయ పచ్చడిని అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయలు, టమాటో, మిర్చి, చింతపండు, అలాగే కొత్తిమీర అండి. ఇప్పుడు ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటినైతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సొరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం మగ్గిన ఇచ్చేదాకా మూతమనైతే పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడనైతే ఒక సగం సొరకాయ ముక్క తీసుకుంటే ఒక టమాటా తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. ఒకవేళ చింతపండు వద్దనుకుంటే మొత్తం టమాటా తీసుకోండి. మొత్తానికి టమాటా వద్దంటే ఓన్లీ చింతపండు మాత్రమే వేసుకోండి. నేను ఇక్కడ అది సగం ఇది సగం వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే చింతపండు వేసుకుంటున్నాను. అలాగే ఫ్రై చేసిన మిర్చి, అలాగే మంచిగా ఫ్రై చేసుకున్న సొరకాయ టమాటా ముక్కలను అయితే చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇలా మనం సిమ్లోనైతే మంచిగా ఉడికించుకోవాలి. మిక్సీకి అయితే మొత్తం పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం బరగబరగగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం అయితే అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇందులోకి మెయిన్ వచ్చేసి మెంతి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొన్ని నువ్వులు, మనకి పంటికైతే మంచిగా తగులుతుందండి నువ్వులు వేసుకుంటే, అందుకనే వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒకసారి కలుపుకొని మనమైతే సొరకాయ పచ్చడిని అయితే అందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నీరు అనేది ఉంటే వెళ్ళిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.